స్కిన్ క్యాన్సర్‌కి గల లక్షణాలు ఏంటంటే, మీకు ముఖం మీద గానీ, వీపు మీద గానీ, కాళ్ళ మీద గానీ, ఎక్కడైనా ఒక నల్లటి మచ్చ ఆర్ నల్లగా ఉబ్బెత్తుగా ఉంటే, అది స్కిన్ క్యాన్సర్ ఏమో అని భయపడాలి. అండ్ లేకపోతే వేరే ఏమైనా ఉన్నా గూడా అంత జస్ట్ ఎర్రగా ఏమైనా పెచ్చుల్లాగా వస్తున్నా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి నల్లగా ఉబ్బెత్తుగా ఏవైనా గడ్డల్లాగా ఉంటే అది స్కిన్ క్యాన్సర్‌కి చిహ్నము. అండ్ 3 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి బేసల్ సెల్స్ కార్సినోమా, ఒకటి స్క్వామస్ సెల్ కార్సినోమా, ఇంకొకటి మెలనోమా. మెలనోమా ఈస్ ద డేంజరస్ వన్ విచ్ లుక్స్ లైక్ ఏ పిగ్మెంటెడ్ నాడ్యూల్. గడ్డల్లా ఉంటాయి. బ్లూ కలర్, మల్టీ కలర్స్‌లో ఉంటాయి. బ్లూ, బ్లాక్ మోస్ట్ కామన్‌గా ఉంటాయి. And basal cell carcinoma is the safest one. It is most common in the US. Like celebrities like Kim Kardashian have also got it on the face. సో అది బేసల్ సెల్ కార్సినోమా ఏమీ అంత డేంజరస్ కాదు. దానికి మైక్రోగ్రాఫిక్ సర్జరీ అని ఉంటుంది. అది ఒక్కటి తీసేస్తే మళ్ళీ రాదు, కానీ డేంజరస్ కాదు. కానీ మ్యాలిగ్నెంట్ మెలనోమా కొంచెం ఫాస్ట్లీ స్ప్రెడ్డింగ్. అదేంటంటే ఏమైనా మీకు మోల్స్ ఉంటే దాని మీద ట్రామా ఏమైనా జరిగితే రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే మీకు ఏమైనా పుట్టుమచ్చలు కానీ మోల్స్ ఉంటే దాని మీద ట్రామా జరిగితే అది పెరిగి మ్యాలిగ్నెంట్ మెలనోమా అయ్యే ఛాన్స్ ఉంటుంది. వెరాస్ బేసల్ సెల్ కార్సినోమా ఇస్ safe if you get it removed. It most commonly occurs on the face and it is not that worrisome. The risk factors of the basal cell carcinoma are again sunburns. Like if you have a beach holiday and you get sunburnt a lot, and if you are in the sun, working under the sun, you have to use photoprotection. As I said, like sunscreens should be used as a daily routine. చిన్నప్పుడు మనం తలకి కొబ్బరి నూనె పెట్టుకోవాలి అని మన పేరెంట్స్ అనేవాళ్ళు. అలాగే ఇప్పుడు ఈ కాలంలో మనం సన్ స్క్రీన్స్ వాడడం అంత ఇంపార్టెంట్ అన్నమాట.